హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 28 కోట్ల నిధులతో హనుమకొండ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కొరకు జీవో అందజేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి ప్రజల పక్షాన జిల్లా విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు। హస్తం అభివృద్ధి హోరులో కారు నాయకులు బెజారు నాడు నెహ్రూ హయాంలో నేడు రేవంత్ హయాంలో పాలిటెక్నిక్ కాలేజీకి మహర్దశ అద్భుత ఫలితాల మార్పులు జరగాలన్నా అభివృద్ధి కొనసాగాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు। ఈ యొక్క సమావేశ ముఖ్య ఉద్దేశం హన్మకొండ జిల్లా ఉమ్మడి జిల్లా కూడా ఉపయోగపడే విధంగా పాలిటెక్నిక్ ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు వచ్చిన రిప్రజెంటేషన్స్లలో మొట్టమొదటిసారిగా నా లెటర్ ప్యాడ్ మీద పెట్టినటువంటి సందర్భం అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ప్రిన్సిపాల్ గారు వారి యొక్క స్టాఫ్ కానివ్వండి విద్యార్థులు కానివ్వండి నాకు ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ ద్వారా నేను దీన్ని ఫాలో అప్ చేసి మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇవాళ 28 కోట్ల రూపాయలు శాంక్షన్ అనేది జీవో ఇవ్వటం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది। ఎందుకంటే సుమారు 60-70 ఏళ్ల కింద నెహ్రూ గారు శంకుస్థాపన చేసినటువంటి పాలిటెక్నిక్ ఇవాళ నా ద్వారా 28 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి తీసుకురాగలిగిన అంటే జీవితంలో అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది। ఎంతోమంది విద్యార్థులు ఇవాళ నిజంగా కూడా చెప్పాలంటే ఇవాళ కూడా నుంచి వచ్చిన అధికారులు ఎంతోమంది అధికారులు జిల్లా అధికారులు యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆఖరికి బ్లడ్ క్యాంప్లో ఉన్నటువంటి మన ఈవీసీలు కూడా అల్ల చదివిన వ్యక్తులేనంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది। మరి హన్మకొండ జిల్లాకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా మారుస్తా మీరు రాబోయే రోజుల్లో కొత్తగా చూడబోతున్నారు మీ వరంగల్ జిల్లాని ఉమ్మడి జిల్లాని అని అంటే నేనేమో అనుకున్నా కానీ లెటర్లు పెట్టి 10 సార్లు అడిగితే తప్పకుండా చూద్దాం చేద్దామన్నారు కానీ చెప్పకుండానే జీవోలు ఇచ్చుకుంటూ ఒక్క జీవోలకే పరిమితం కాలే మీరు మళ్ళా ప్రత్యేకంగా గమనించాలి। లేకపోతే మళ్ళా ఇది కూడా మేమే చేసినాం మేమే పట్టుకొచ్చినామని తాలూకులు ఉంటారు వాడు వీడని మాట్లాడుతుంటారు కొందరు ఎరవలు వాళ్ళ గురించి నేను ఎక్కువ పేర్లు పెట్టి కూడా మాట్లాడదలుచుకోలే। మేము పేపర్ల మీద అంకెలేసి గారెడ చూపించి ప్రజలని మోసం చెయ్యలే। మేము చెప్పిన ఈ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శాంక్షన్లు పట్టుకొచ్చి ఒక జీవోలు పట్టుకొచ్చే కాదు శాంక్షన్లు డబ్బు అన్ని పట్టుకొని వచ్చి అక్కడ ఉండి కట్టించే వరకు నిద్రపోకుండా అధికార యంత్రాంగాన్ని పురమాయించిన బాధ్యత మాది మేము చేసినాం। కానీ ఏదో గాడుపుల మాటలు ఇది చేసుకుంటూ ఎన్నడూ పోలే మేము ఈ సంవత్సర కాలంలో మీరు చూడగలిగినరు ఎన్నో చెప్పినవి వేరు ఈ సంవత్సర కాలం ఇంకా 10 నెలలే సంవత్సరం కూడా కంప్లీట్ కాలే ఇవన్నీ కూడా మేము ఫిజికల్గా మీకు చూపి ఫిజికల్గా